హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈరోజు నేను ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. దానికోసం కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటంటే ఫుల్ లెంత్, బర్స్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ హెమ్ రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్. ఇవండి మనకి ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్. ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఫుల్ లెంత్, బర్స్ట్ రౌండ్ 36 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 6.5 ఇంచెస్, బ్యాక్ నెక్ 10.5 ఇంచెస్, హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్, హెమ్ రౌండ్ 10 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 16 ఇంచెస్. ఇవి మనకి కావాల్సిన మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ ఉపయోగించి డీప్ నెక్కి ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేను ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను ప్రిన్సెస్ ప్యానల్ బ్లౌజ్ కోసం నేను 1 మీటర్ అయితే క్లాత్ తీసుకున్నానండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ కరెక్ట్గా లేదు కాబట్టి ఇక్కడ మనం దీన్ని స్ట్రైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ చేసుకోవడం కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్ చేసిన తర్వాతకి క్లోజింగ్ సైడ్ ఏమో మన సైడ్ ఉంచుకొని ఓపెన్స్ అనేది ఇటు బయట సైడ్ ఉంచుకోవాలండి. బయట సైడ్ ఉంచుకొని ఇక్కడ మనము 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా మనం ఫస్ట్ కింద 1/2 ఇంచ్ అనేది మార్జిన్ తీసుకోవాలి సీమ్స్ కోసం. ఇక్కడ మనము క్లాత్ పైన డ్రాఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి మనం దీనికి సీమ్ అలవెన్స్ అనేది కలుపుకొని మనం దీని మీద మార్కింగ్ అయితే చేసుకోవాలి. 14 ఇంచెస్ అనేది మన బ్లౌజ్ లెంత్. నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా దీనికి యాడ్ చేస్తున్నాను సీమ్స్ కోసం. 14.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. దీని ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్ అండి. డీప్ ప్రిన్సెస్ ప్యానల్ కటింగ్ అనేది పెడుతున్నాను. మనం ఫస్ట్ ప్రిన్సెస్ ప్యానల్ డీప్ నెక్కి మనం ప్రిన్సెస్ ప్యానల్ అనేది పెడుతున్నాను. క్రాస్ కటింగ్ కాకుండా దీనికి డీప్ నెక్కి ప్రిన్సెస్ ప్యానల్ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను. నేను ఈ క్లోజ్ సైడ్ నా సైడ్ ఉంచుకున్నాను కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అనేది పెట్టట్లేదండి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అనేది పెట్టట్లేదు. బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇది. ఫ్రంట్ క్లోజ్ పెట్టేసి బ్యాక్ అనేది ఓపెన్ పెడుతున్నాను. ఇక్కడ మనకి షోల్డర్కి ఒక ఫార్ములా అయితే ఉందండి. షోల్డర్ డివైడెడ్ బై 2 -2. ఇది డీప్ నెక్ ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనము మార్కింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి నెక్ విడ్త్ ఎంత కావాలి, నెక్ విడ్త్ నాకు ఇక్కడ 3 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ కావాలి. షోల్డర్ అనేది నేను 2.5 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ అనేది 2.5 ఇంచ్ అనేది పెడుతున్నాను. నెక్ విడ్త్ ఏమో 3 ఇంచెస్, షోల్డర్ అనేది 2.5 ఇంచ్ అనేది పెడుతున్నాను. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ 6.5 ఇంచెస్ అనేది ఇక్కడ పెడుతున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. నెక్ విడ్త్ ఏమో 3 ఇంచెస్, షోల్డర్ ఏమో 2.5 ఇంచెస్ అనమాట. షోల్డర్ నేను చిన్నగా పెడుతున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం మనం ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకొని ఇది షేప్ అయితే చేసుకోవాలి. ఇలా షేప్ అయితే చేసుకోవాలి. బర్స్ట్ రౌండ్, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దానిపైనే మనము బర్స్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ అప్పర్ బర్స్ట్ అనేది కూడా మనము అప్పర్ చెస్ట్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్పర్ బర్స్ట్ అనేది మార్కింగ్ చేయకుండా బర్స్ట్ రౌండ్, ఫుల్ బర్స్ట్ రౌండే నేను మార్కింగ్ చేస్తున్నాను. బర్స్ట్ డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. బర్స్ట్ రౌండ్ అనేది 36 ఇంచెస్ అండి. బర్స్ట్ రౌండ్ 36 కాబట్టి ఇక్కడ నేను 9 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. 9 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ అనేది నేను సీమ్ అలవెన్స్ అనేది పెడుతున్నాను. 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్, 9 ఇంచెస్ అనేది బర్స్ట్ రౌండ్. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుందాం. ప్రిన్సెస్ ప్యానల్ కోసం మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డాట్ అనేది ఎంత పెడుతున్నామంటే
3.5 ఇంచెస్ దగ్గర మనము డాట్ అనేది పెడుతున్నాం. ఈ డాట్ అనేది 3.5 ఇంచెస్ దగ్గరనే పెట్టుకోవాలంటే కాదండి, మన బస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది, బస్ట్ డెప్త్ కాదు, బస్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని మనము అందులో సగం ఇక్కడ పెట్టుకోవాలి. బస్ట్ డిస్టెన్స్ కొంతమందికి 7 ఇంచెస్ ఉంటుంది, కొంతమందికి 8 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ బస్ట్ డిస్టెన్స్ 7 ఇంచెస్ కాబట్టి నేను 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ అయితే చేస్తున్నాను. మనకి బస్ట్ డిస్టెన్స్ 8 ఇంచెస్ వస్తే ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనము డాట్ ప్లేస్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ బస్ట్ డిస్టెన్స్ నాకు 7 ఇంచెస్ కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న బ్లౌజ్ వాళ్ళ బస్ట్ డిస్టెన్స్ 7 ఇంచెస్ కాబట్టి ఇక్కడ నేను 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ అయితే చేస్తున్నాను. ఈ డాట్ ప్లేస్మెంట్ ఎలా పెట్టుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటే, బస్ట్ డిస్టెన్స్ని బట్టి మనము ఈ డాట్ ప్లేస్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనము డాట్ ఎంత క్లోజ్ చేస్తాము, డాట్ అనేది ఎంత క్లోజ్ చేస్తాము, ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ మనం డాట్ అనేది క్లోజ్ చేసేది. ఈ డాట్ ప్లేస్మెంట్ 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ అనేది మనం డాట్ అనేది క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనము 2 ఇంచెస్ అనేది డాట్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి వేస్ట్ రౌండ్ మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2.5 ఇంచెస్ దగ్గర వేస్ట్ రౌండ్ ఉంది. ఆ 2.5 ఇంచెస్ని ఇటు సైడ్ ఉంచేసుకొని 2.5 ఇంచెస్ని ఇటు సైడ్ ఉంచుకొని మనకి 7.5 అనేది ఇక్కడికి వస్తుంది. 7.5 అనేది ఇక్కడికి వస్తుంది. మనకి 7.5 అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2.5 ఇంచెస్ మిగిలింది కదా, అది ఈ డాట్ అనేది మనం పెట్టాం కదా అక్కడ పెట్టుకొని 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు 2 ఇంచెస్ అనేది మార్క్ సీమ్ అలవెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ అనేది ఇచ్చుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటా. బస్ట్ డిస్టెన్స్ని బట్టి మనము ఈ డాట్ ప్లేస్మెంట్ అనేది పెట్టుకోవాలి. బస్ట్ డిస్టెన్స్ని బట్టి మనము డాట్ ప్లేస్మెంట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనము ఇప్పుడు బస్ట్ డెప్త్, ఇక్కడ నుంచి ఇక్కడికి మన బస్ట్ డెప్త్ 10.5 ఇంచెస్ అనమాట. బస్ట్ డెప్త్ 10.5 ఇంచెస్. ఇది బస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి మన బస్ట్ డెప్త్ 10.5 ఇంచెస్. ఇది మన బస్ట్ డెప్త్ లైన్, ఇది మన బస్ట్ డిస్టెన్స్ లైన్. బస్ట్ డిస్టెన్స్, ఇది బస్ట్ డెప్త్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇలా ఈ లైన్ని స్ట్రైట్ చేసుకోవాలి. బస్ట్ డెప్త్ లైన్ పైకి మనము ఈ బస్ట్ డిస్టెన్స్ లైన్ని చేసుకొని 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా బస్ట్ డెప్త్కి. ఇక్కడ మనం 3.5 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా డాట్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాము. ఇటు సైడ్ మన 2 ఇంచెస్ డాట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వేస్ట్ రౌండ్ అనమాట. మీకు మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేస్ట్ రౌండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ డాట్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది మనకి వచ్చింది. ఆ 2.5 ఇంచెస్ని ఈ డాట్ పైన పెట్టేసి మన వేస్ట్ రౌండ్ ఎంత 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్ అంటే 30 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 7.5 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది 2 ఇంచెస్ అనేది ఇచ్చుకోవాలి. సీమ్ అలవెన్స్ 2 ఇంచెస్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది మనము మార్కింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ ప్యానెల్ మనము ఎలా డ్రా చేసుకోవాలంటే, ఈ డాట్ లెగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ డాట్ లెగ్స్ నుంచి ఇందులోకి ఈ ఆర్మ్ హోల్ రౌండ్లోకి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ లెగ్స్ నుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్కి మనం మార్క్ చేసుకొని ఇక్కడ మనము కర్వ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనము కొంచెము షేప్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రెంచ్ కర్వ్ పెట్టేసుకొని ఇలా షేప్ అనేది చేసుకోవాలి. ఇలా షేప్ చేసేసుకొని దీన్ని ఇలా చేసేసుకుంటే, ఇలా షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ప్రిన్సెస్ ప్యానెల్ లాగా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. మనము
ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము స్టిచ్ చేస్తున్నాం కదా, మనం డైరెక్ట్ క్లాత్ పైన అనేది మార్కింగ్ చేస్తున్నాం కదా, దానికోసం మనము ఇక్కడ సీమ్స్ కోసం అంటే ఇటు సైడు కుట్ల కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుతలేం. కాబట్టి మనం ఇక్కడ ఈ సీమ్ అలవెన్స్ కోసం మనం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం ఇక్కడ ఫిన్స్ తోటి అయితే జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. ఇలా ప్రిన్సెస్ ప్యానెల్ అనేది మనము కట్ చేసుకోవాలి. దీనికి నేను డీప్ నెక్ అనేది పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ 6.5 ఇంచెస్ కదా, ఇక్కడికి 6.5 ఇంచెస్ ఉంది. దీంట్లో మనము ఇప్పుడు ఇలా నెక్ అయితే ఫ్రంట్ నేను 6.5 ఇంచెస్ అనేది పెట్టుకొని నేను నెక్ షేప్ అయితే చేసుకున్నాను. మనం దీన్ని ఇలా యాస్టీస్గా ఇలా కట్టింగ్ అయితే చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రిన్సెస్ ప్యానెల్ అనేది. చాలా ఈజీగా మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే మనకి ప్రిన్సెస్ ప్యానెల్ బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ప్రిన్సెస్ ప్యానెల్ బ్లౌజ్ నేర్చుకోండి, తర్వాత క్రాస్ కటింగ్ బ్లౌజ్ నేర్చుకుంటే కన్ఫ్యూజన్ ఉండదన్నమాట, కుట్టడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ప్రిన్సెస్ ప్యానెల్ బ్లౌజ్ అనేది నేర్చుకుంటే బెటర్. ఇది యాస్టీస్గా మనము కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను షోల్డర్ స్లోప్ అనేది ఇక్కడ నేను 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ స్లోప్ ఇక్కడ నేను షోల్డర్ స్లోప్ 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. అలానే నేను ఇక్కడ నుంచి ఈ డాట్ లెగ్స్ ఉన్నాయి కదా, డాట్ లెగ్స్ నుంచి ఇక్కడికి నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే చేస్తున్నాను. 1/2 ఇంచ్ అనేది ఇట్లా తీస్తున్నాను. ఇది మన ఇష్టం అండి, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. నేను మాత్రం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసేస్తున్నాను. ఇది నేను యాస్టీస్గా కట్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ ప్రిన్సెస్ ప్యానెల్ అనేది కట్ చేయట్లేదండి, ఎందుకంటే దీన్ని యూజ్ చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నా. కాబట్టి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఇది అనేది నేను కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్, ఇక్కడ సైడ్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని అయితే మనం యాస్టీస్గా ట్రేస్ చేసుకుందామండి. యాస్టీస్గా దీన్ని ఎలా ఉందో అలా ట్రేస్ చేసుకుందాము. ఇది బ్యాక్ ఓపెన్స్ అండి, నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టట్లేదు, దీనికి బ్యాక్ ఓపెన్స్ పెడుతున్నాను. మనం ఫ్రంట్ కూడా ఓపెన్ పెట్టుకొని చేసుకోవచ్చు. ప్రిన్సెస్ ప్యానెల్ ఫ్రంట్ కూడా ఓపెన్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని యాస్టీస్గా మనం ఇలా ట్రేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కోసం అయితే ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్
ఇదేమో షోల్డర్, ఇది ఆర్మ్ హోల్ లైన్, ఇది ఫుల్ లెంత్. ఇప్పుడు మనం దీన్ని డీప్ నెక్గా మనము మార్చుకోవాలి. ఇది డీప్ నెక్గా నేను చూపిస్తానండి. డీప్ నెక్ దీంట్లో ఇక్కడ నుంచి మనకి 10.5 ఇంచ్ అనమాట. మన బ్యాక్ నెక్ డీప్ 10.5 ఇంచ్. 10.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ విడ్త్ 3 ఇంచెస్ అనమాట. నెక్ విడ్త్ 3 ఇంచెస్. ఇక్కడ కూడా మనం నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీన్ని మనం ఇప్పుడు షేప్ చేసుకోవాలి. ఇక్కడ నెక్, ఇది బ్యాక్ నెక్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 4 ఇంచెస్ దగ్గర బ్యాక్ డాట్ అయితే పెడుతున్నాము. బ్యాక్ డాట్ కోసం నేను ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఎంత ఉంది, 3.5 ఇంచెస్ ఉంది. ఈ 3.5 ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 4 ఇంచెస్ దగ్గర బ్యాక్ డాట్ అయితే పెడుతున్నాము. బ్యాక్ డాట్ ఎంత అంటే 1 ఇంచ్ అనమాట. ఇటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ ఉంది. ఆ 3.5 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే సీమ్ అలవెన్స్ కోసము 2 ఇంచెస్. ఇలా మనము ఆర్మ్ హోల్ రౌండ్ అన్ని షేప్ చేసుకొని, ఇది బ్యాక్ అనమాట. మనం బ్యాక్ కూడా మనము ప్రిన్సెస్ ప్యానల్కి బ్యాక్ కూడా డీప్ నెక్ అనేది పెట్టుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనము కట్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ ప్యానల్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ యూస్ చేసి మనము బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనము రెండిటికి నాచెస్ ఇచ్చుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 నాచెస్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ ప్యానల్ కటింగ్ చాలా ఈజీ అండి, చాలా ఈజీ. చాలా చూడ్డానికి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.